వెల్కమ్ టు క్రోర్పతి క్లబ్. వెల్కమ్ టు క్రోర్పతి క్లబ్. అందరి కోటీశ్వరులకి క్రోర్పతి క్లబ్ తాలూకా చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలని అనుకుంటున్నానండి. మన క్రోర్పతి క్లబ్ హెడ్ ఆఫీస్ శివకాశీలో ఉందండి. అడ్రస్ చూడండి ఇక్కడ. ఓకే, ఇది క్రోర్పతి క్లబ్ అనేది ఇది సిసి నెట్వర్క్ అండి. ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనమాట. ప్రొవైడింగ్ an online crowdfunding platform for those who need financial help and who are they willing to provide financial help. ఎవరైతే తీసుకుంటారో, ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే కావాలో వాళ్ళ మధ్య వారధిలాగా ఈ క్రోర్పతి క్లబ్ అనేది వ్యవహరించడం జరుగుతుంది అన్నమాట. ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి. ఓకే, దీంట్లో కొన్ని ఇది కామరాజా ఫౌండేషన్ అని ఇది ఒక ట్రస్ట్ కూడా ఉంది అన్నమాట. వీళ్ళ మిషన్ ఏంటంటే మనుషుల్లో ఎంపవర్. ఇదంతా మీరు చదువుకోవచ్చండి. ఈ పీడిఎఫ్ తీసుకొని చదువుకుంటే మీకు కొంచెం అర్థమవుతుంది. ఈ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకోవాలండి. ఇది ఏంటంటే ఈ క్రోర్పతి క్లబ్ అనేది మనం ఒక 2400తో ఒకరికి హెల్ప్ చేస్తే మనకి కొన్ని కోట్లు, లక్షలు, కోట్లు వచ్చే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇది మన బ్రెయిన్కి ఇమీడియట్గా మనం రిసీవ్ చేసుకోలేం, ఎందుకంటే మనం అలాంటి పరిస్థితుల్లో లేము. సో మనం ఏదో జాబో బిజినెస్ ఏదో చేసుకుంటున్నాం. చాలా కొద్ది మంది చూసి ఉండొచ్చు. పెద్ద ఇంటి వాళ్ళందరూ కూడా చూసి ఉండవచ్చు. క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటంటే మీరు గూగుల్లో కొట్టండి, క్రౌడ్ ఫండింగ్ ఈజ్ ఏ లీగల్ ఆర్ నాట్ ఏ లీగల్ అని కొట్టండి. మీకు గూగుల్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది. ఇది క్రౌడ్ ఫండింగ్ అనేది ఇండియాలోనే కాదు, టోటల్ ఎంటైర్ వరల్డ్లో కూడా ఇది లీగల్ అండి. ఓకే, ఈ పీడిఎఫ్ని మీరు కొంచెం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. వీళ్ళకి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా వీళ్ళు క్రోర్పతి క్లబ్లో ఉన్న ప్రతి మెంబర్కి కూడా ఎడ్యుకేషనల్ సపోర్ట్, స్కాలర్షిప్లని, స్కూల్ సప్లైస్ అని, హయ్యర్ ఎడ్యుకేషన్కి హెల్ప్ అని ఇలాంటివన్నీ దొరుకుతాయి ఇన్ ఫ్యూచర్లో. అలాగే హెల్త్ సర్వీస్ కూడా. ఇందులో చాలామంది ఎక్కువగా సీనియర్ సిటిజన్స్, అబోవ్ 40-50 దాటిన వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు ఫైనాన్షియల్ క్యాంప్స్ అరేంజ్ చేయడం, ఫైనాన్స్గా మెడిసిన్, అలాగే సీరియస్ అయితే అందరూ కలిపి టుగెదర్గా ఏదైనా హెల్ప్ చేయడానికి ఇవన్నీ ఇన్ ఫ్యూచర్లో చేస్తుందన్నమాట. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్రోర్పతి క్లబ్లో జాయిన్ అవ్వడానికి ఇండియన్ అయి ఉండాలి, 18 సంవత్సరాల వయసు ఉండాలి. ఎవరైనా సరే ఇందులో అర్హులండి. అండ్ ఇందులో జాయిన్ అవ్వడానికి మనకి మెయిన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉండాలి. రిజిస్ట్రేషన్ ఎవరైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో జాయిన్ చేసే ముందు అతనికి ఫోన్పే గూగుల్ పే ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మరీ జాయిన్ చేయండి. అలాగే ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా బాగా అర్థం చేసుకొని ఏమైనా డౌట్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో అతన్ని అడిగితే అతను అన్ని వివరాలు మీకు డీటెయిల్గా చెప్తారు. అలాగే మన గ్రూప్ కూడా ఉంది. ఈ గ్రూప్లో మీరు కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వేస్తే దానికి సమాధానం ఎవరో ఒక లీడరు అందించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇందులో కొంచెం ఫోన్పే మ్యాక్సిమం ₹1,00,000 వరకే మనం ఇవ్వగలం. ఓకే, సో అందుకని 1,00,000 దాటిన తర్వాత కూడా అమౌంట్లు మనం ట్రాన్సాక్ట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు క్రోర్పతి క్లబ్ అనేది కేవైసీ తీసుకుంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని మీకు గైడ్ చేస్తుంది అన్నమాట. ఎలాగా ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఎలాగ చేయాలి ఏంటి అనేది. ఓకే, ఇలాగా స్పాన్సర్ ఎలిజిబిలిటీస్, మెంబర్స్ కమిట్మెంట్, ఇలాగ చాలా 9 పాయింట్స్ ఉన్నాయండి రూల్స్లోని. చక్కగా మీరు ఈ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకుని చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, వై క్రోర్పతి క్లబ్. ఇది క్రోర్పతి క్లబ్ అనేది ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తుందండి. ఇందులో రిజిస్టర్ అవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఏమీ తీసుకోదు, కానీ రిజిస్టర్ అయిన రోజే మీ దగ్గర డబ్బులు ఉంటేనే రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే ఇమీడియట్గా మీకు
క్రౌడ్ ఫండింగ్లో మనకన్నా ముందు జాయిన్ అయిన సీనియారిటీలో ఉన్న సీనియర్కి మనం ఆ అమౌంట్ పంపించవలసి వస్తుంది. అందుకని మీ దగ్గర డబ్బులు ఉంచుకుంటేనే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయండి, లేకపోతే టెంపరీగా మీ ఐడిని బ్లాక్లో పెట్టేస్తారు. ఇండియాస్ ఫస్ట్ లాంగ్ టర్మ్ రిలయబుల్ ఆటోఫిల్ హెల్పింగ్ ప్లాట్ఫామ్. ఇది ఇండియాలోనే ఫస్ట్ లాంగ్ టర్మ్ రిలయబుల్ ఆటోఫిల్ హెల్పింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అయితే కాదు. ఇది క్రౌడ్ ఫండింగ్ అనేది 2x8 మ్యాట్రిక్స్ ఆటోఫిల్ ప్లాట్ఫామ్లో నడుస్తుందండి. 2x8 మ్యాట్రిక్స్ ఆటోఫిల్ ప్లాట్ఫామ్ అంటే నేను బ్రీఫ్గా చెప్తాను వినండి. ఫస్ట్ 8 లెవెల్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఫస్ట్ లెవెల్ మనం రిజిస్టర్ అయిపోయిన తర్వాత మన అమౌంట్ పంపిస్తాం, కొంత అమౌంట్ పంపిస్తాం. ఓకే, అది బేసిక్ ప్లాన్లో అయితే 200 పంపిస్తాం. ఫస్ట్ లెవెల్లో మీకు ఇద్దరి దగ్గర నుంచి హెల్ప్ వస్తుంది. తర్వాత సెకండ్ లెవెల్లో 4 నుంచి హెల్ప్ వస్తుంది. థర్డ్ లెవెల్లో 8 మంది నుంచి వస్తుంది. ఫోర్త్ లెవెల్లో 16 మంది నుంచి వస్తుంది. ఫిఫ్త్ లెవెల్లో 32 మంది నుంచి వస్తుంది. సిక్స్త్ లెవెల్లో 64 మంది నుంచి వస్తుంది. సెవెంత్ లెవెల్లో 128 పీపుల్ నుండి వస్తుంది. ఎయిత్ లెవెల్లో 256 మంది నుంచి మీకు హెల్ప్ రావడం జరుగుతుంది. మీకు ఇద్దరి నుండి వచ్చినా 4 నుండి వచ్చినా ఎంతమంది దగ్గర నుంచి హెల్ప్ వచ్చినా మీరు అప్గ్రేడ్ చేయవలసింది ఓన్లీ ఒక్క వ్యక్తికి మాత్రమే. అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనకి ఈ క్రోర్పతి క్లబ్కి మనకు కావాల్సినవి ఏంటి? బ్యాంక్ అకౌంట్, ప్రతి ఒక్కరికి ఫోన్పే, గూగుల్ పే ఉండాలి. ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉండాలి. టెలిగ్రామ్, వాట్సాప్ అనేది యాక్టివ్లో ఉండాలి. గూగుల్ పే, ఫోన్పే ఇవి ఉండాలి. టూల్స్ మాట, యూజింగ్ టూల్స్. మనకి హెల్పింగ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? క్రౌడ్ ఫండింగ్ ఇన్కమ్ అనేది ఒక బెనిఫిటే. అంటే మన కూటమికి హెల్ప్ చేస్తున్నారు. మీరు 2400 ఖర్చు పెట్టి కూటమికి హెల్ప్ చేస్తున్నారు. కూటమి నుంచి ఫస్ట్ లెవెల్లో ఇద్దరి దగ్గర నుండి వస్తుంది. సెకండ్ లెవెల్లో 4 దగ్గర నుండి వస్తుంది. అలాగే థర్డ్ లెవెల్ మేము ఇంతకుముందు చెప్పినట్టుగా వస్తుంటుంది అన్నమాట. అదొక ఇన్కమ్. రెండోది స్పాట్ రెఫరల్ ఇన్కమ్. స్పాట్ రెఫరల్ ఇన్కమ్ అంటే మనకి ఇక్కడ 4 ప్లాన్లు ఉన్నాయండి. బేసిక్, స్టాండర్డ్, ఎలైట్, ఫ్యాంటసీ. ఇందులో ఈ 4 ప్లాన్లో కానీ మనం రిజిస్టర్ అయితే ఒక 100 రూపాయలు ఇమీడియట్గా స్పాట్ రెఫరల్ ఇన్కమ్ వస్తుందన్నమాట. ఎవరైతే జాయిన్ చేస్తారో అతనికి. ఇది ఒక్క వ్యక్తిని జాయిన్ చేశారనుకోండి 400 వస్తుంది. 10 మంది వ్యక్తులను జాయిన్ చేశారనుకోండి 4000 వస్తుంది. ఇది మీరు ఓవర్ నైట్ చేసే అవసరం లేదు. ఈ ప్లాన్ అవతల వాడికి అర్థం అవడమే చాలా కష్టం. సో స్లోగా ఒక 10 మందిని చేస్తే మీకు 4000 స్పాట్లోనే వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత? 2400 మాత్రమే. ఓకే, ఇది సెకండ్ ఇన్కమ్ అన్నమాట. ఒకటి క్రౌడ్ ఫండింగ్, సెకండ్ స్పాట్ రెఫరల్ ఇన్కమ్. మూడోది అయితే ఇంకా అద్భుతం అన్నమాట. మూడోది ప్యాసివ్ స్పాన్సర్ హెల్ప్, ఆటోఫిల్ ఫిక్స్డ్ అన్లిమిటెడ్. ఇదేంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ఇది మీకు ఏదో ఒక ప్లాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ ప్యాసివ్ ఇన్కమ్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకే, తర్వాత క్లోనింగ్ ఐడి ఇన్కమ్ అండి. ఇందులో ఒక అద్భుతం గణేష్ మూర్తి గారు, ఎండి గారు సృష్టించారు. ఇందులో మీరు ఒక ఐడితో వస్తారండి ఒక ప్లాన్లో, కానీ మీ ఐడీలే 5 డూప్లికేట్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి 4 ప్లాన్లు ఉన్నాయి కదా. ఫస్ట్ది బేసిక్ ప్లాన్. మీరు ఒక ఐడితో వస్తారు, కానీ మీరు ఇందులో ఈ కూటమి ముందుకు వెళ్తున్న కొలది, క్రౌడ్ ఫండింగ్ ముందుకు వెళ్తున్న కొలది మీవే బేసిక్లో 5 ఐడీలు, స్టాండర్డ్లో 5 ఐడీలు, ఎలైట్లో 5 ఐడీలు, ఫ్యాంటసీలో 5 ఐడీలు, మొత్తం 20 ఐడీలు క్రియేట్ అవుతాయండి. మెయిన్ ఐడీలు 4, మొత్తం 24 ఐడీలు మీవే క్రియేట్ అవుతాయి. చూసారా ఎంత అద్భుతం క్రియేట్ చేశారు అతను. వాటినే క్లోనింగ్ ఐడీస్ అంటారండి. ఇందులో 4వ పాయింటే అదేంటండి. తర్వాత ఫ్యామిలీ ఐడీస్. ఇప్పుడు ఇంట్లో మనం ఒక్కళ్ళే ఉండం కదండి. భర్త, భార్య, 2 పిల్లలు, 1 పిల్లోడు, 3 పిల్లలు ఉంటారు కదా. వాళ్ళకి కూడా
ఫోన్పే, గూగుల్ పే ఉంటే వాళ్ళని కూడా ఈ మన ఫ్యామిలీ క్రోర్పతి క్లబ్ ఫ్యామిలీలోకి తీసుకుని రావచ్చు. వాళ్ళకి 24 ఐడీలు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మీకు దానివల్ల కూడా ఇన్కమ్ వస్తుంది అని ఈ ఈ పీడిఎఫ్లో చెప్పడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు నేను బేసిక్ ప్లాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వగానే అది బేసిక్ ప్లానే రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ ఫోన్పే, గూగుల్ పే చెక్ చేస్తాం. మనం ఎవరినైతే జాయిన్ చేస్తామో వాళ్ళని చెక్ చేసిన తర్వాత బేసిక్ ప్లాన్లో 200 ఎప్పుడైతే మీరు రిజిస్టర్ అయ్యారో బేసిక్ ప్లాన్ యాప్లోని బేసిక్ ప్లాన్లోకి వెళ్ళి బేసిక్ ప్లాన్ టచ్ చేస్తే మీకు అక్కడ రిసీవ్ హెల్ప్, సెండ్ హెల్ప్ అని 2 ఉంటాయి. అందులో సెండ్ హెల్ప్లోకి వెళ్తే అక్కడ ఒక అతను వెయిటింగ్లో ఉంటాడు. పెండింగ్ అని వచ్చి ఒక అతని తాలూకు డీటెయిల్స్ ఉంటాయి. అతని ఫోన్పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, 200 రూపీస్ పంపించమని ఉంటుంది అన్నమాట. అతనికి ఇమీడియట్గా 200 పంపించేసి సెంట్ హెల్ప్లోకి వెళ్ళి అక్కడ పెండింగ్ అని ఉంటుంది. పెండింగ్ని క్లిక్ చేసి అప్పుడు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లోని మీ యూటీఆర్ నెంబర్, ఫోన్పే చేస్తే ఫోన్పే, గూగుల్ పే చేస్తే గూగుల్ పేలో అయితే ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది, ఫోన్పేలో అయితే యూటీఆర్ నెంబర్ అని ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని ఈ బాక్స్లో ట్రాన్సాక్షన్ నెంబర్ దగ్గర బాక్స్లో పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. రిమార్క్స్లో మీ ఐడి నెంబరు, మీ పేరు రాసి ప్లీజ్ యాక్సెప్ట్ అని చెప్పి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఈ పెండింగ్ పోయి మీకు బేసిక్ ప్లాన్ సెంట్ హెల్ప్లో పెండింగ్ పోయి పెయిడ్ అని వస్తుంది. పెయిడ్ అని వస్తే మీ సీనియారిటీ స్టార్ట్ అయినట్టే. ఓకే అండి. తర్వాత అవతలవాడు యాక్సెప్ట్ చేసాడా లేదా అనేది చూసుకుంటారు. మనం ఒక వారం రోజులు టైం తర్వాత అప్పటికి యాక్సెప్ట్ అవ్వకపోతే ఈ స్క్రీన్ షాటు అండ్ అతను ఎవరికైతే పంపించారో అతని తాలూకు ఐడి, అతని పేరు, అతని మొబైల్ నెంబరు, అలాగే సెండర్స్ మీరు ఎవరైతే పంపించారో మీ ఐడి నెంబరు, మీ పేరు, మొబైల్ నెంబరు రాసి స్క్రీన్ షాట్ ఈ 3 కూడా కస్టమర్ కేర్కి పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. మనం ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు బేసిక్ ప్లాన్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. మనం 200 పంపించాం కదండి. ఫస్ట్ లెవెల్లో ఇద్దరి దగ్గర నుంచి 200 వస్తుంది. ఇద్దరి దగ్గర నుంచి 200, 400 వస్తుంది. ఈ 400 వచ్చిన తర్వాత అప్గ్రేడ్ ఇమీడియట్గా మనం ఫస్ట్ లెవెల్లో అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు 200 ఒక అతని దగ్గర నుంచి వచ్చింది, ఇంకో 200 ఇంకో అతని దగ్గర వచ్చింది. వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ మీరు రిసీవ్ బేసిక్ ప్లాన్లో రిసీవ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెండింగ్ అని ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టెడ్ అని వస్తుంది. ఓకే, 2 యాక్సెప్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇది అప్గ్రేడ్ చేయవలసిన అమౌంట్ని ఎవరికి పంపించాలో అనేది సెండ్ హెల్ప్లో కనిపిస్తాడు. అతనికి 2 అవర్స్ టైం ఉంటుంది. మన ఏ బిజీలో ఉన్నా సరే 2 అవర్స్ టైం ఉంటుంది. కాబట్టి 2 అవర్స్లోని అతనికి ఫోన్పేకో గూగుల్ పేకో అతనికి పంపించేసి యూటీఆర్ నెంబర్ని పెండింగ్ అనే బటన్ నొక్కి అందులోకి వెళ్ళి యూటీఆర్ నెంబర్ని పేస్ట్ చేసి రిమార్క్ కాలంలో ఐడి నెంబరు, మీ పేరు రాసి యాక్సెప్ట్ చేయమని రాసుకొని సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే మీకు పెండింగ్ ఆప్షన్ పోయి పెయిడ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ పెయిడ్ అని ఎప్పుడైతే వచ్చిందో మీరు సెకండ్ లెవెల్లో సీనియారిటీలో వచ్చేస్తారన్నమాట. అయితే ఇప్పుడు సెకండ్ లెవెల్ సీనియారిటీలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, 4 దగ్గర నుంచి మీరు 400 రావడం జరుగుతుంది. అంటే 1600 వస్తుంది. 1600 రాగానే మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటి, 1000 రూపాయలు అప్గ్రేడ్ చేయాలి. ఇమీడియట్గా మీరు 1000 రూపాయలు సెంట్ హెల్ప్లోకి వెళ్ళి ఎవరు ఐడి వచ్చిందో అతనికి 1000 రూపాయలు పంపించాలి. ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతను కూడా మనకంటే ముందు 400ని అప్గ్రేడ్ చేసి సీనియారిటీలో ఉన్నవాడికి మీరు ఈ 1000 రూపాయలు పంపిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, పంపించిన తర్వాత మీదే ఒక డూప్లికేట్ ఐడి, క్లోనింగ్ ఐడి అన్నాం కదా, ఒక ఐడి క్రియేట్ అవుతుంది. దానికోసం ఒక 200 పోతుంది. పోయి ఇక్కడ ఏం జరుగుతుందంటే
ఇక్కడ 400 మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన ఫస్ట్ ప్రాఫిట్ మీరు 200కి అయితే 400 వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే మీరు 1000 రూపాయలు అప్గ్రేడ్ చేశారో మీరు 3 లెవెల్కి ఎలిజిబుల్. అంటే 8 మంది నుంచి 1000 రూపాయలు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ మీరు సంపాదించుకున్నారన్నమాట. అర్థమైంది ఫ్రెండ్స్? సో మీకు 3 లెవెల్ అంటే దీనికి ఏ టైం లిమిట్ గట్టా ఏం లేదండి. మీ సీనియారిటీ ఎప్పుడు వస్తుందో అప్పుడు 100% మీకు ఆ డేట్లో ఆ సీనియారిటీ బట్టి మీకు డబ్బులు వస్తాయి. దీనికి పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక 3 మంత్స్లో రావచ్చు, 4 మంత్స్లో రావచ్చు, 6 మంత్స్లో రావచ్చు, కానీ రావడం అయితే ఖచ్చితం. రైట్. ఇప్పుడు థర్డ్ లెవెల్ 8 మంది నుంచి 1000 రూపాయలు చొప్పున మీకు 8000 వస్తాయి. ఫస్ట్ 5 లింకులు వస్తాయి, 5000 వస్తుంది. 5000 రాగానే మీరు ఇమీడియట్గా 4000ని అప్గ్రేడ్ చేయాలి. ఎప్పుడైతే మీరు అప్గ్రేడ్ చేశారో మీరు 4th లెవెల్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. అర్థమైందా? అంటే 16 మంది నుంచి 4000 తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అయిన తర్వాత ఇక్కడ మీవే 4 క్లోనింగ్ ఐడీలు ఇక్కడ డూప్లికేట్ అవుతాయి. ఒక్కొక్క క్లోనింగ్ ఐడికి 24 గంటల సమయం ఉంటుంది. ఇక్కడి నుంచే మనకి బూస్టప్ ఐడీలు కూడా తయారవుతాయి. ఇక్కడ మీరు ఒక క్లోనింగ్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు 4 బూస్టప్ ఐడీలు చూడండి. బూస్టప్ ఐడి 4 అని ఉంది కదా, ఈ 4 బూస్టప్ ఐడీలు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత 800 పెట్టి ఈ 4 బూస్టప్ ఐడీలను ముందు వేసేయాలి. అంటే ఫస్ట్ క్లోనింగ్ ఐడి వేస్తారు, తర్వాత బూస్టప్ ఐడీలు 4 వేస్తారు. ఓకే. తర్వాత మీ స్పాన్సర్ మిమ్మల్ని ఎవరైతే సిస్టంలోకి తీసుకొచ్చారో అతనికి 1000 రూపాయలు పంపిస్తారు. ఇది ఆటోమేటిక్గా ఆ లింక్ డైరెక్ట్గా అతనికి వెళ్ళిపోతుంది. అర్థమైందండి? ఇదే ప్యాసివ్ స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఇదేనండి. ప్యాసివ్ స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఇదే. ఈ 3 లెవెల్లో 1000 రూపాయలు పంపిస్తారు. మీకు నెట్ 2200 ప్రాఫిట్ వస్తుంది. ఈ 2200లోంచి ఇంకొక 800 పెట్టి బూస్టర్ ఐడీలు వేస్తారు. ఇక్కడ ఈ బూస్టర్ ఐడీలు ఎవరికి వెళ్తాయి? మనలాగే జాయిన్ అయ్యి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా సీనియారిటీలో, ఆ సీనియారిటీలో ఎవరున్నారో వాళ్ళ లింక్ మనకు వస్తుంది, వాళ్ళకి పంపిస్తామన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్? తర్వాత మీరు ఎప్పుడైతే 4వ లెవెల్కి సెలెక్ట్ అయిపోయారో ఇక్కడ 16 మంది నుంచి 4000 వస్తాయి ఫ్రెండ్స్. అంటే 64000 మీరు రిసీవ్ చేసుకుంటారు టోటల్గా. కానీ క్లోనింగ్ ఐడీలు 4 కూడా తర్వాత వస్తాయి, మీరు వేసేస్తారు. ఇది ఇక్కడ నుంచి క్లోనింగ్ ఐడీస్ ఏమి ఉండవు, కానీ వచ్చిందంతా కూడా బూస్టప్ ఐడీలు వేయడం. ఇక్కడ ముందు ఫస్ట్ పేమెంట్ రాగానే బూస్టప్ ఐడీలు వేసేస్తారు. ఇక్కడ ఎన్ని వేయాలి? 16 బూస్టప్ ఐడీలు వేయాలి. 16. ఓకే. 3200 దానికి పోతుంది. ఫస్ట్ 4000 రాగానే ముందు 3200తో 16 ఐడీలు వేసేస్తారు, బూస్టర్ ఐడీస్. తర్వాత మీరు అప్గ్రేడ్ చేయాలి. ఎంత? 15000 అప్గ్రేడ్ చేయాలి. ఓకే. 15000 ఎప్పుడైతే అప్గ్రేడ్ చేస్తారో మీరు 5వ లెవెల్కి ఎలిజిబుల్ అనమాట. 32 మంది నుంచి హెల్ప్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. అయిన తర్వాత ఇక్కడ కామరాజా ఫౌండేషన్ అంటే కోరుపతి క్లబ్ ట్రస్ట్కి కామరాజా ఫౌండేషన్కి 4000 పంపిస్తారు. అలాగే మిమ్మల్ని ఈ సిస్టంలోకి ఎవరైతే తీసుకొచ్చారో అతనికి 2 లింకులు వెళ్ళిపోతాయి. 4000 వెళ్ళిపోతాయి. 8000. మీకు నెట్ మిగిలింది 37000. ఇందులో మీరు బూస్టర్ ఐడీలు వేసింది 3200 పోగా మీకు 33800 మిగులుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. దీనికి 6 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, 4 నెలలు పట్టవచ్చు. మీకేం ప్రాబ్లం ఉందా? ఓకే. బాగా ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది వేగ్గా చెప్తే ఎవరికి నచ్చదు. ఈ పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసి స్టడీ చేస్తేనే ఈ ప్లాన్ పూర్తిగా అర్థమవుతుంది. రైట్ ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు 5వ లెవెల్కి ఎలిజిబుల్ అయిపోయారు. 32 మంది నుంచి 15000 వస్తున్నాయి. ఫస్ట్ ఒక 5 వస్తాయండి. 5 రాగానే మీరు చేయవలసిన పని ఏంటి? ఫస్ట్ ఒకటి రాగానే ఒక 10000 రాగానే ఇమీడియట్గా ఇక్కడ బూస్టప్ ఐడీలు 32 వేయాలండి.
ఫస్ట్ 15,000 రాగానే 64 బూస్టప్ ఐడీలు 12,800తో వేస్తారు. వేసిన తర్వాత మిగతా లింకులు కూడా వస్తాయి. వచ్చిన దాంట్లో మీకు 4,80,000 టోటల్ వస్తుంది. అందులో 60,000ని అప్గ్రేడ్ చేయాలి. 60,000 ఫోన్పే చేసేసి అప్గ్రేడ్ చేసేస్తే మీరు 6 లెవెల్కి ఎలిజిబుల్ అయిపోతారు ఫ్రెండ్స్. అంటే ఒక 5 లెవెల్లోనే ఇక్కడ మ్యాజిక్ జరుగుతుంది చూడండి. మీకు 60,000 అప్గ్రేడ్ చేస్తారు. మీరు కామరాజా ఫౌండేషన్కి ఒక లింక్ పంపించేస్తారు. ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో అతనికి 30,000 2 లింకులు వెళ్తాయండి. అంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కంలో ఎంత డబ్బులు ఉన్నాయో చూడండి. ఒక వ్యక్తినే జాయిన్ చేస్తే నాకు 5వ లెవెల్లో 30,000 వచ్చింది. అదే నాకు 10 మందిని నేను జాయిన్ చేస్తే 3 లక్షలు అవుతుంది. అదే 100 మందిని జాయిన్ చేస్తే 30 లక్షలు అవుతుంది. మీకు క్రౌడ్ ఫండింగ్ రానివ్వండి రాకపోవండి, మీ కింద ఉన్న డౌన్లైన్స్ అందరూ కూడా ఈ లెవెల్స్ క్రాస్ చేస్తారు కదా. 3వ లెవెల్ క్రాస్ చేయాలి, 4వ లెవెల్ క్రాస్ చేయాలి, 5వ లెవెల్ క్రాస్ చేయాలి కదా. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్. మనం ప్యాసివ్ ఇన్కమ్ 10 మందిని జాయిన్ చేస్తే 3 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఎవరి డబ్బులు వాళ్ళకి పంపించిగా మనకి ఇక్కడ మీకు నెట్ మిగిలేది 3,68,600 ఫ్రెండ్స్. ఇంతవరకు మనకి ఎంత వచ్చింది? 400 ఒకటి వచ్చింది, 1,400 ఒకటి వచ్చింది, 33,800 ఒకటి వచ్చింది, 3,68,000 ఒకటి వచ్చింది. ఫ్రెండ్స్ ఇది మంచిగా ఉందా? మంచిగా అనిపిస్తుందా? మనం 5వ లెవెల్కి వచ్చేసరికి ఒక 4.5 లక్షలు సంపాదించినట్టే కాదా? అంటే మన ఇంట్లో చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లంలు అన్నీ క్లియర్ అవుతాయో లేదు ఫ్రెండ్స్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతకన్నా మంచి ఆపర్చునిటీ ఏముందని చెప్పాలి. 2,400 మనం 2 రోజులు బిర్యానీ తినేస్తే అయిపోయింది. లేదంటే మన ఇంట్లో ఎవరికో బాగోలేదంటే ఈ రోజులో మెడికల్ ఖర్చు ఎంత అవుతుందండి? నథింగ్ అండి. అదే బ్యాంకులో పెట్టుకొని దాచుకుందాం అనుకొని ఒక 6 నెలలు 2,400 బ్యాంకులో పెట్టేసి మర్చిపోయారు అనుకోండి, వాడు 50 రూపాయల చొప్పున కట్ చేసేస్తాడు. మనకి 500 250 రూపాయలు మిగులుతుంది బ్యాంకులో. అర్థమైంది ఫ్రెండ్స్. దయచేసి ఈ ప్లాన్ని చాలా బాగా స్టడీ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ 6వ లెవెల్లో 64 మంది నుంచి 60,000 వస్తాయి. 38,40,000 రావడం జరుగుతుంది. ఇందులో వచ్చిన ఫస్ట్ 60,000 వస్తుంది కదా. ఫస్ట్ 60,000 ఫస్ట్ లింక్ రాగానే మీరు చేయవలసిన పని 64 ఐడీలు వేయాలి. దానికి 12,800 పోతుంది. అర్థమైంది ఫ్రెండ్స్. తర్వాత మీకు ఫస్ట్ ఒక 5 లింకులు అయితే వస్తాయి. 5 అంటే 33 లక్షలు వస్తుంది అన్నమాట. అందులో నుంచి 2 లక్షలని అప్గ్రేడ్ చేసేయాలి. ఎప్పుడైతే మీరు 2 లక్షలు అప్గ్రేడ్ చేశారో మీరు 7th లెవెల్కి ఎలిజిబుల్ అయిపోతారు. అంటే 120 మంది నుంచి 2 లక్షలు తీసుకోవడానికి ఎలిజిబుల్ అయిపోతారు. ఓకే, 2 లక్షలు అప్గ్రేడ్ చేస్తారు. ఇక్కడ మీకు కరెంట్ అకౌంట్, కేవైసీ ఇవన్నీ కూడా మీ సీనియర్స్ మీకు గైడ్ చేస్తారు. కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. అది కూడా వెరీ సింపుల్ వర్కే మీకు మేము చెప్తామండి. ఇక్కడ 60,000 కామరాజా ఫౌండేషన్కి వెళ్తుంది. 12 లక్షలు అంటే 360,000. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇక్కడ 1,20,000 మిమ్మల్ని ఎవరైతే క్రోర్పతిలోకి తీసుకొచ్చారో అతనికి 12 లక్షలు వెళ్తుంది. 1,20,000 వెళ్తుంది. 1,20,000 అంటే ఒక వ్యక్తి నుంచి 1,20,000. అదే 10 మంది మన డౌన్లైన్స్ ఉంటే 12 లక్షలు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, అదంతా పోగా 64 ఐడీలు వేసి నెట్ మనకి 34,47,200. మీకు 3,68,000 వచ్చినప్పుడే మీరు 10 మందిని ఈజీగా మీ ఇన్కమ్ని చూపించగలరా లేదా? అంటే మీకు ఒక నమ్మకం అనేది రావాలి. మీకు నమ్మకం, మీకు ధైర్యం వస్తే మీరు 10 మందిని కాదు 100 మందిని కూడా ఈ సిస్టంలోకి తీసుకొని రాగలరు ఫ్రెండ్స్. దయచేసి ఆలోచించండి. ఇక్కడ 34,47,200 వస్తుంది. ఓకే, తర్వాత మీరు 7th లెవెల్ ఎలిజిబుల్ అయిపోయారు. 128 మెంబర్స్ నుంచి 2 లక్షల చొప్పున వస్తుంది. ఇక్కడ 2,56,00,000 మీకు రావడం జరుగుతుంది. ఇందులో మీరు 4 లక్షలే అప్గ్రేడ్ చేయాలి. అన్నిటికన్నా ముందు మనం బూస్ట్ ఐడీలు 128 వేయాలండి. దీనికి మీకు 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు. దీనికి 200 చొప్పున
128 వేస్తే 25,600 పోతుంది. మీకు నెట్ మిగిలేది 2,43,74,000 మిగులుతుందండి. చాలా ఇక్కడైతే మీరు కోటీశ్వరులు అయిపోయారు. ఇంకేంటి, బేసిక్ ప్లాన్లోనే కోటీశ్వరులు అయిపోయారు. ఓకే. తర్వాత 8th లెవెల్ వచ్చేటప్పటికి 256 మెంబర్స్ నుంచి 4 లక్షలు రావడం జరుగుతుంది. 10,24,00,000. ఇక్కడ పోస్ట్ ఐడీలు 256 వేయాలి. 200 చొప్పున 51,200 అవుతుంది. ఇలాగ మీరు 500 ఐడీలు వేస్తారు ఫ్రెండ్స్. మీరు ఒక ఐడీతో జాయిన్ అవుతారు. మీకు 5 ఐడీలు క్రియేట్ అయ్యాయి. ఆ 5 ఐడీలు కూడా 500 ఐడీలు వేస్తారు. అంటే బేసిక్ ప్లాన్లోనే మీరే 3,000 ఐడీలు మనలాగా జాయిన్ అయిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే. అంతా పోగా మీకు 10,07,00,000 10 కోట్ల దగ్గర మీకు వస్తుంది. టోటల్గా ఒక ఐడీకి 12,89,74,600 ఒక ఐడీకి మీకు ప్రాఫిట్ అండి. బూస్ట్ ఐడీలో ఇస్తారు, మీ స్పాన్సర్కి పంపించేస్తారు. ఇక్కడ స్పాన్సర్కి ఎంత ఇస్తే పంపిస్తారు మీరు? 12 లక్షలు పంపించాలి. అలాగే 10 మంది ఉంటే 1,20,00,000 ఇక్కడే వచ్చింది మీకు. అర్థమైందండి. టోటల్ మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఒక ఐడి ద్వారా మీ స్పాన్సర్కి 19,59,000 ఇస్తారు. ఇలాగ మీరు ఎన్ని ఐడీలు ఉన్నాయి మీవి? 5 ఐడీలు ఉన్నాయి. అంటే మొత్తం 6 ఐడీలు. 6,20,000 వేసుకోండి. 1,20,000 స్పాన్సర్ ఇన్కమే వస్తుందండి ఒక్కరిని జాయిన్ చేస్తే. అదే 10 మందిని జాయిన్ చేస్తే అలాగ ఉంటుంది. 100 మందిని జాయిన్ చేస్తే అలాగ ఉంటుంది. మీరు లెక్క పెట్టుకోండి. అలాగే మీ ఒక్క ఐడీకే 12 కోట్లు, ఇప్పుడు 13 కోట్లు అందుకని రౌండ్ ఫిగర్. 6 ఐడీలకి 6×13 ఎంత? అది ఫ్రెండ్స్ బేసిక్ ప్లాన్. ఓకే. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా గ్రూప్లోకి రండి, మాట్లాడండి, నోరు విప్పండి, మీ డౌట్లు తెలుసుకోండి. 100% సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ క్రోర్పతి క్లబ్ అనేది వితౌట్ ఫెయిల్. ఈ పీడిఎఫ్ని అయితే మటుకు మీరు కొంచెం డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ జాయిన్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎలాంటి డౌట్లు ఉన్నా గ్రూప్లోకి వచ్చి మాట్లాడండి. మీ ఆదినారాయణ తాతరాజు ఫ్రమ్ విశాఖపట్నం.